దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని, ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలకు మత స్వేచ్ఛ కల్పించిన మహానేతగా రాజీవ్ను జీవన్ రెడ్డి అభివర్ణించారు. ప్రతి భారతీయ పౌరుడు ఆదర్శంగా తీసుకునే గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని, ప్రపంచ శాంతి దూతగా రాజీవ్ గాంధీని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ బాటలో నడవాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతంలో మాత్రమే ముడిపడింది. స్థానిక సంస్థలు బలోపేతం చేసుకోబడినప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతం బలోపేతమయ్యే అవకాశం ఉంటుందనేటువంటి భావనతో 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించటం, ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఏదైతుందో కేవలం ఎన్నికల నిర్వహణకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి బాట వేసింది రాజీవ్ గాంధీ గారు చెప్పి చెప్పక తప్పదంటున్నారు. మరటువంటి మహానుభావుడు వాస్తవంగా ఈ దేశంలో లౌకికవాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింపచేయబడే విధంగా, అది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని మతాలను మత స్వేచ్ఛ ప్రాతిపదికగా చెప్పంటున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మతానికి పరిమితమైనటువంటి రాజకీయ పార్టీ కాకుండా ఏ విధంగా ముస్లిం, ఇస్లాం మతంలో మరి ఇవాళ ఇతరులు చొరబడే అవకాశం లేకుండా మరి అన్నాడు రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా సిద్ధపడడం జరిగిందో, వీళ్ళ హిందూ మనోభావాలను గౌరవింపు చేయబడాలి. ఇలా యావత్ హైందవ సమాజానికి ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమూర్తిగా నిలిచే విధంగా ఏదైతుందో ఆనాటి ఫైజాబాద్ కోర్టు తీర్పు అనుగుణంగా 1986లో ఇలా రామ మందిరం, అయోధ్య రామ మందిరం గేట్లు ఓపెన్ చేసి ఒక విధంగా తాళాలు పగలగొట్టి గేట్లు ఓపెన్ చేసి రామ్లల్లా ఏదైతే మనం గొప్పగా భావిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి యొక్క అవకాశం కల్పించబడింది మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడం తప్పదని చెప్పండి.